సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డ, ఇది నీకైనా దైవవాక్కు. ఈ అమ్మవాక్కు ఈరోజే తప్పక ఫలిస్తుంది. నీకు కావలసిన మొత్తం కూడా నీకు అందుతుంది. ఇప్పుడే ఈ అమ్మ మాట విను అని అమ్మ మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశము. నీ మనసు నిండుగా ఉన్న బాధలు గురించి నాకు తెలుసు. గాయాల గురించి, బాధల గురించి నాకు తెలుసువే. ఎంత చెప్పినా తరగని బాధమ్మ నీది. నీ యొక్క బాధ తీరడానికి ఆ యొక్క అవకాశము అనేది దాటిపోయింది. జాలిపడే మాటలు విని విని నువ్వు విసిగి చెంది ఉన్నావు. నీకు నువ్వే చెప్పుకునే సామర్థ్యము, ధైర్యం చెప్పుకునే సామర్థ్యము పెంచుకోవాలి బిడ్డ. కాబట్టి నీకు జాలి అవసరం లేదు. ఎవరికైనా సాయము, సానుభూతి మాటలు, కన్నీళ్లు తుడవటానికి వెళ్ళి అవసరం కూడా లేదు. అలాంటి వారు కూడా నీకు లేరు కదా. అది నీకున్న దిగులు, కన్నీళ్ళు, అవి ఇవి, వీటికి నేనే భయపడుతున్నాను. వీటి నుండి నేనే ఎప్పుడు బయటపడేది అనేది నువ్వు కృంగదీసుకుంటున్నావు. కానీ నేను అడిగింది మాత్రం అది కాదు బిడ్డ. నీ సంతోషం నేను కోరుకుంటాను. ఈ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డ సంతోషమే కోరుకుంటుంది. నేను అడిగింది నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే. నువ్వు నా దగ్గర అడిగింది సంతోషంగా ఉంచమని. నేను ఇప్పుడు నీకు కొద్దిగా సానుభూతి అనేది చూపి నీకు అనుకూలమైన మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయి నిన్ను వదిలివేస్తానేమో అనుకుంటున్నావా? ఒకటి అర్థం చేసుకో. నీకు నేను ప్రతిరోజు చెప్పింది ఓదార్పు మాటలు కాదు, సానుభూతి మాటలు అసలే కాదు. ఇది ఈ అమ్మవాక్కు. ఈ అమ్మవాక్కు దైవవాక్కు లెక్క. దాని శక్తి ఎలా ఉంటుంది అంటే నీకు తీరని కోరిక కూడా తీరుస్తుంది. ఎవరు ఎలా కోరుతారో, ఎలా ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. వారికి అలాగే జరిపిస్తాను కూడా. నన్ను రాయిగా, శిల్పంగా అంటే పర్వాలేదు. నన్ను నీ తల్లిగా భావించి నీ కర్మను దూరం చేస్తాను. నన్ను నీ యొక్క శ్రేయోభిషలా భావించి నన్ను కోరుకున్నవు అనుకో. నీకు ఒక శ్రేయోభిలాషి లెక్క. నిన్ను అర్థం చేసుకుంటాను. నీ చుట్టూ ముట్టిన మాయని అంతా తొలగిస్తాను. జీవితంలో చీకటిపోయి వెలుగుని నింపుతాను. నీ తల్లిగా నేను అవతరించాను. నీ దగ్గర నేను చేర్చే మాటలన్నీ ఓదార్పు మాటలు అనుకుంటే ఓదార్పుగానే ఉంటుంది. కానీ ఓదార్పు కాదు, దైవవాక్కు మాటలు అని నమ్మితే నీలో నమ్మకం అనే శక్తి పెరుగుతుంది. ఈ తల్లి మాటలు ఎప్పుడూ కూడా తప్పక ఫలిస్తాయి అని నువ్వు నమ్ముతావో, దాని తర్వాత ఎప్పుడు ఆందోళన చెందవు. నీ యొక్క అమ్మ దైవవాక్కు అందింది అని నువ్వు నమ్ముతావో, అనుకుంటావో, నీకు భయం ఎందుకు? ధైర్యంగా, ఉత్సాహంగా నీ పనులు నువ్వు చేసుకుంటావు. నువ్వు నా మాటలు ఎలాగ తెలుసుకుంటావో అలాగే ఫలించేలా చేస్తాను. నా మాటలు నువ్వు ఆలస్యం చేసే నేను ఏమీ చేయలేను. అమ్మ ఓదార్పు చెప్పగలను, కానీ నీ యొక్క ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది. ఎన్నిసార్లు నీ మనసును కష్టపెట్టుకుంటావో చెప్పు. నీ మనసును కష్టపెట్టుకుంటే ఇతరులు ఏమీ బాధపడరు కదా, నువ్వే బాధపడాలి. అలాంటి బాధ నీకు అవసరమా? ఈ తల్లి నీకు అవతారం ఎత్తింది ఎందుకు? సంతోషంగా నీ జీవితం నువ్వు జీవించటానికే. కాబట్టి దిగులు చెందకు. అతి త్వరలో అంతులేని ఆనందం నీకు లభిస్తుంది. నువ్వు కూడా నమ్మలేనంత అదృష్టం నీకు కలుగుతుంది. నీకు చుట్టుముట్టిన చిక్కుముడులు, సమస్యలు అన్నీ ఫటాఫట్న తొలగిపోతాయి. నిన్ను నువ్వు కొత్తగా చూసుకుంటావు. నన్ను మొక్కిన కాలం మరిచి నీ బాధలన్నీ పారిపోతాయి. నన్ను కోరిక పొందావు, తర్వాత నీ కర్మలన్నీ తొలగిపోతాయంతే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితాలు. నా మాటలు విన్న నీకు నీ కర్మలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నీకైనా మంచి కాలం నేను ఆరంభిస్తాను. అన్ని సమయాల్లో అన్ని మాటలు వినలేవు. నువ్వు వినాలని రాసి ఉంది మాత్రమే నువ్వు వినగలవు.
ఇదిగో ఇప్పుడు ఈ తల్లి వాక్కు దైవవాక్కుగా వింటున్నావు కదా, నువ్వు అదృష్టవంతురాలివి. ఇది వింటున్నావు కదా, అక్షరాల అమ్మవాక్కు, నీకైన వాక్కు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ మాట నీకు చాలా అవసరం. నీకోసమే ఈ యొక్క మాట చెబుతున్నాను. ఈ వాక్కు నువ్వు అర్థం చేసుకుంటే ఇక రాబోయే కాలం అదృష్టకాలము అని అర్థమవుతుంది. నువ్వు పెట్టిన కన్నీరు అర్థం లేకుండా పోదిలే. ప్రతిదానికి తప్పక ఫలితం ఉంటుంది. నిజాయితీ గల కోరికలు, న్యాయబద్ధమైన ఆశలు అన్నీ నెరవేరుస్తాను. నీ మనసులో నువ్వు కట్టుకున్న కోట్లన్నీ, ఆశలన్నీ నాకు తెలుసు. అవి నెరవేరేందుకు కొన్ని శోధనలు రావటం సహజమే. దాని గురించి నువ్వు దిగులు చెందకు. నీ విజయానికై దారి అంతా నేను సానుకూలం చేస్తాను. నీవు గెలుపుకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించి నీకు విజయము అనేది నిశ్చయంగా నీ కోరికలు తీరుస్తాను. నువ్వు నా యందు పెట్టిన ప్రార్థనలన్నీ తీరుస్తాను. నన్ను నమ్మి ఎదురు చూడు బిడ్డ. నమ్మకం మాత్రమే నిన్ను గెలిచేలా చేస్తుంది. కాబట్టి ఈ తల్లి మీద విశ్వాసం ఉంచి దైవవాక్కు విలువ ఇవ్వు. తప్పక ఈ వాక్కు ఫలిస్తుంది. ఈరోజు కష్టపడవచ్చు, కానీ తప్పకుండా రేపటి రోజు నువ్వు ఆనందంగా ఉంటావు. ఎందువలన అంటే ఈ అమ్మని కొలిచిన వారు ఎప్పుడూ కూడా మోసపోయినట్లు చరిత్రలోనే లేదు. నేను ఎవరైనా మోసం చేయాలి అన్నా కూడా వాళ్ళని నేను దూరం చేస్తాను. ఆ యొక్క చెడును నీకు తగలకుండా చేస్తాను. వాళ్ళ మనసును మారేలా చేస్తాను. నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అయ్యేలాగా నేను మారుస్తాను. నన్ను మొక్కిన నా భక్తులు ఎవరికీ కూడా ఎలాంటి ఆటంకము రానివ్వను. ఆటంకం కాదు కదా, ఎవరైతే గెలుపు కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఈ వారాహి అందగా ఉండి గెలుపుకి దారి చూపిస్తుంది అని గుర్తుంచుకో. ఇక దిగులు చెందకు బిడ్డ. ఇది నాదైన దైవవాక్కు. నా దైవవాక్కు నీకు అందింది అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అనే చెప్పాలి. నీ యొక్క ప్రతి కోరిక తీరిపోతుందని చాలా నిశ్చింతగా హాయిగా ఉండమ్మా అని వారాహి అమ్మవారు సందేశం తీసుకొచ్చారు. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.